ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి అలాగే ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున విజ్ఞప్తి మరియు ఒక విన్నపం. ఈరోజు ఒంగోలు అభివృద్ధి పేరుతో నడుస్తున్నటువంటి రోడ్ల విస్తరణ ప్రజలకు ప్రయోజనకరమైనదిగా భావిస్తూ ఉన్నాం. అలాగే ప్రకృతి పరిరక్షణ కూడా మీ బాధ్యతగా గుర్తిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రోడ్ల విస్తరణలో భాగంగా ఎప్పుడో వందల సంవత్సరాల నాటి చెట్లని మీరు దుర్మార్గంగా నరికివేయడానికి చేసే ప్రయత్నం అభివృద్ధిని కోరుకోదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మరియు పర్యావరణ ప్రేమికుల వాదన కూడా ఇదే. గత 15 రోజులుగా అనేక మంది నగరపాలక సంస్థని అలాగే ప్రభుత్వ అధికారులకి దృష్టికి తీసుకొస్తున్నప్పటికి కూడా మాకేమీ పట్టనట్లుగా రోడ్ల పేరుతో కాంట్రాక్టుల పేరుతో చేస్తున్న విధ్వంసం ప్రకృతి విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రోడ్లు కావాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే, కానీ ప్రకృతి మాత్రం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉన్నదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అది గుర్తించాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము అభినందిస్తూ ఉన్నాం. మేము చేదోడుగా ఉంటాం, దాన్ని అనుసరిస్తామని కూడా కోరుకుంటూ, అలాగే మీ బాధ్యతగా అధికారం కలిగినటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి, ప్రకృతిని పరిరక్షించే విధంగా ఉండాలి. ఈరోజు పర్యావరణ పరిరక్షణ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి పర్యావరణాన్ని చెట్లని పెంచుకోవాలని చెప్పి చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా ఈరోజు ఈ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని ఇది అభివృద్ధి కాదని కూడా మేము మరొక విధంగా వాదించాల్సిన అవసరం వచ్చేటట్టుగా మీరు చేయొద్దని చెప్పి తప్పనిసరిగా ఈరోజు చెట్లని రక్షిస్తూ ఎక్కడైతే చెట్లని మీరు నరకాలని అనుకుంటున్నారో వాటిని ఉంచండి. ప్రస్తుతం మీరు కాంట్రాక్టుల పేరుతో వాటిని తెగ నరకద్దు. అసలు మీరు అక్కడి దాకా రాండి, మీరు రోడ్లు వేసుకుంటూ ముందు విధ్వంసం చేయొద్దు. మీరు చెట్లను ఉంచి మాత్రమే నీ పరిసరాలను మీరు శుభ్రం చేయండి. అసలు ఆ చెట్లను ఏం చేయాలో మా ప్రకృతి ఎన్జిఓలకి అప్పచెప్పండి, మేము చేసుకుంటాం. మీకు చేత కాకపోతే మేము ఇదే కోరుకుంటాము. తప్పనిసరిగా మీ అభివృద్ధిని మేము ఆశిస్తున్న మేము ఇలాంటి అభివృద్ధిని మళ్ళీ మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులని మీరు మా వాదనని మీరు వినిపించుకోవద్దని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా మీరు అభివృద్ధిని చేయండి. అభివృద్ధికి సహకరించే మేమంతా మీ వెనక ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఈరోజు ఉన్నటువంటి ఈ రోడ్ల విస్తరణలో ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో మీరు లొకేట్ చేయండి. ఎక్కడెక్కడ వాటిని ఏం చేయాలనేది మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు పర్యావరణ ప్రేమికులు ఈ ఒంగోలులో అనేక మంది ఉన్నారు. వారందరి అభిప్రాయాన్ని తీసుకుందాం. తప్పనిసరిగా ఈ కాంట్రాక్ట్ చేసేటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాటిని ఏం చేయాలో గత అనేక నగరాల్లో అనేక రోడ్ల విస్తరణ కార్యక్రమాల్లో ఈ చెట్లను రక్షిస్తున్నారు కూడా. ఇది బాధ్యతగా కూడా తీసుకుంటా ఉన్నారు అధికారులు, రాజకీయ నాయకులు, పాలకులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే ఒంగోలు జనార్దన్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి కోరుకుంటున్నాం. అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. దాని మీద విశ్వాసంతో మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు ఈరోజు ఇలాంటి పట్టం కట్టారు. కాబట్టి మీరు తొందరపడద్దు. అభివృద్ధి అంత తొందరగా మీరు ప్రజలకు అందించాలనే ఆతృతతో ఇలాంటి ప్రకృతి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది మా అభ్యర్థనగా భావించండి, ఇది మా అప్పీల్గా స్వీకరించండి. తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ చేయండి. దీనికి తప్పనిసరిగా అభివృద్ధిని కూడా చేస్తున్నారు, చూస్తున్నాం కూడా. మీకు ఆ మద్దతు ప్రజల నుంచి వస్తూ ఉంది. జనార్దన్ రావు గారు తప్పనిసరిగా మీరు ఈరోజు ప్రకృతిని కాపాడండి. మీరు ఒక విలక్షణమైన నాయకుడిగా పేరొందండి. ఒక మొక్కని నాటగలమేమో కానీ చెట్టుని రక్షించడం పెద్ద గొప్పతనం. అది మొక్క పసిపిల్ల లాంటిది. ఈ చెట్టు ఒక పెద్ద మనిషి లాంటిది. పెద్ద మనిషిని మీరు తీసేసి పిల్లల్ని పెంచుతాం అనేది సంస్కృతికి పోకండి. ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పటికిప్పుడే కాంట్రాక్టర్లకి ఆ చెట్ల నరికే కార్యక్రమాన్ని అప్పచెప్పొద్దు. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేట్ చేయండి. కమిషనర్ ద్వారా దాని మీద ఏం చేయాలని చర్యలు తీసుకోండి. అసలు ఏం చేయగలమో కూడా మీరు ఆలోచించండి. ఇంతటి పెద్ద ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు సాంకేతికంగా ఖర్చు పెడుతూ సాంకేతిక కారణాలతో మనం ఎదుగుతున్నాం. వీటిని రక్షించలేమా? 4 చెట్లను రక్షించలేమా? 100 సంవత్సరాల గుర్తులను మనం కాపాడుకోలేమా? ఎవరు వేశారు ఆ చెట్లు? ఎప్పటి నుంచి నీడనిచ్చాయి? ఆ నీడని ఈరోజు తొలగించేదానికి అది అభివృద్ధి కాదని మేము భావిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు చెట్లను రక్షిస్తూ చేసే అభివృద్ధిని ఆశిస్తున్నాం, అది ఆకాంక్షిస్తున్నాం. మీరు ఆ విధంగా
ముందుకు సాగుతారని చెప్పి మేము మీకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మీరు తప్పనిసరిగా ఈ అంశాన్ని పరిశీలిస్తారని చెప్పి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే జనార్దన్ రావు గారికి, అలాగే కమిషనర్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విధ్వంసం కరెక్ట్ కాదు. ఇది విధ్వంసం అని మీరు అంటున్న మాట మీకు పెద్దదిగా ఉండొచ్చు, కానీ 100 ఏళ్ల నాటి చెట్లు ఇవ్వయి. మీకు గవర్నమెంట్ పాత అదేది ప్రసూతి హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ దగ్గర కావచ్చు, ఈ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో చెట్లని అంత ఈజీగా తొలగించి చేసుకుందాం అనుకున్నటువంటి కాంట్రాక్టర్ల మైండ్కి మీరు ప్రోత్సహించద్దు. అట్ ఫస్ట్ ఆ చెట్లను ఐడెంటిఫై చేయండి, వాటిని ఏం చేయాలని తర్వాత చూద్దాం, దాని చుట్టూ బాగు చేయండి. అలాగే గతంలో కూడా ఎన్జిఓ భవన్ రోడ్లో అంబేద్కర్ భవన్ దగ్గర ఆ రోజు ఎండాకాలం వెళతా ఉంటే ఎంతో విశ్రాంతిగా ఉండేది. ఆ రోజు ఆ ప్రభుత్వం, ఆ దుర్మార్గ ప్రభుత్వం కూడా ఆ చెట్లను నరికేసింది. ఎంత పోరాడినా మా వల్ల కాలేదు. అలాంటి దుర్మార్గపు ప్రభుత్వ అధికారుల సమక్షంలో అవి నిట్ట నిలువున కొట్టేశారు. ఈరోజు ఆ రోడ్డును వస్తుంటే ఎండ మనిషిని చంపేస్తూ ఉంది. ఆ రోడ్డును నడిచి రావాలనిపిస్తూ ఉంటుంది, అటుకుండా రావాలనిపిస్తుంది బండి మీద. అలాంటి గుర్తుల్ని, అలాంటి ప్రకృతి వనరుల్ని మీరు విధ్వంసం చేసేది అభివృద్ధి అని భావిస్తూ ఉంటే మాత్రం అది మీ తప్పనిసరిగా అమాయకత్వమే అవుతుంది. ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది. చైతన్యానికి తగ్గట్లుగా మీరు ఈరోజు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. భవిష్యత్తులో దాన్ని గుర్తుంచుకొని ప్రజలు అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటే అది ఈ ప్రభుత్వానికి, మీ నాయకత్వానికి కూడా అది ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి కోరుకుంటూ, తప్పనిసరిగా ఈరోజు రోడ్ల విస్తరణలో ఒంగోలు నగరంలో జరిగేటువంటి కార్యక్రమంలో చెట్లని అత్యవసరంగా నరకద్దు, వాటిని ఉంచండి, చుట్టూ మీరు చేసుకోండి. దాన్ని ఏం చేయాలో నిర్మాణం తర్వాతే ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు మీరు నరకద్దని చెప్పి మా మనవి. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున, ఒంగోలు నగర పర్యావరణ ప్రేమికుల తరఫున మేము మిమ్మల్ని చేతులెచ్చి నమస్కరిస్తూ కోరుకుంటా ఉన్నాం. నమస్తే.